జాతరకు వచ్చినాము అని చెప్పినప్పటి నుంచి కూడా చాలా కమెంట్స్ వచ్చాయి. అక్క మీరు క్రిస్టియన్స్ కదా, మరి జాతరకు ఎలా వెళ్ళారు, ఏంటక్క ఈ కన్ఫ్యూజన్స్ అని చెప్పేసి. అయితే నేను మీ క్లారిటీ ఇవ్వకుండా ఉంటానా చెప్పండి. మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి హిందూస్, మధ్యలో అయితే క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అయ్యారు అనమాట. సో ఇప్పుడు మేము వచ్చింది మా అత్తమ్మ అమ్మ వాళ్ళ ఊరికి. ఇక్కడ గంగమ్మ తల్లి జాతర చాలా గ్రాండ్ గా చేస్తారు. సో ఇక లేట్ చేయకుండా చిన్న కోడలికి జాతర చూపించుకుంటే ఎలా అని చెప్పేసి తీసుకొచ్చేసారు. ఇక్కడైతే గంగమ్మ తల్లి జాతర చాలా బాగా జరుగుతుంది. అండ్ చాలా మంది తినేసి వెళ్తారా అక్క టెంపుల్ కి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. గంగమ్మ తల్లి జాతర చేసినప్పుడు ముందు రోజే తెల్లవారుజామున ఏటలన్నీ కోస్తారనమాట. నెక్స్ట్ డే అందరూ నాన్ వెజ్ తినేసి ఈవినింగ్ ఇంకా గంగమ్మ తల్లి జాతర వైబ్ అంతా సూపర్ గా ఉంటది. సో మళ్ళీ మంచిగా స్నానం చేసేసి రెడీ అయిపోయేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తారు. మేమైతే గంగమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చేసి దేవతని దర్శించుకునేసి ఇంకా చిన్న షాపింగ్ అంటూ ఉంటది కదా, గాజులు బొమ్మలు అని చెప్పేసి అన్ని షాపింగ్ చేసేసాము. తర్వాత ఈ ఊరి పద్ధతి పొలంకి అయితే దున్నుతారు కదా ఎద్దుల బండి, అలాగే ట్రాక్టర్స్, ఇవి వచ్చేసి గంగమ్మ తల్లి గుడి చుట్టూ 3 సార్లు తిరిగేసి ఇంటికి అయితే బయలుదేరుతారు అనమాట. అలా చేస్తే చాలా మంచిది అన్నట్టు. నేనైతే ఇక్కడ చూసిన స్పెషల్ ఇన్సిడెంట్స్ ని మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఏంటంటే ప్రతి ఒక్క బండి మీద కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ ఫొటోస్ ఉన్నాయి. అండ్ వాళ్ళైతే పండగని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మీరు చూస్తున్నారు. ఇక మొత్తం జాతర అంతా చూసుకునేసి ఇంటికి అయితే 1 o'clockకి బయలుదేరుతున్నాం.